మీరెలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకెళ్తారు సినిమా హాల్లోకి. సడెన్‌గా అంటే హాల్లోకెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గానండి ఫోర్త్ మినిట్ కల్లా హ్మ్. ఆడియన్స్‌ని లాక్ చేయగలగాలండి ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. హ్మ్. ఫోర్త్ మినిట్‌కి. ఒకవేళ ఫోర్త్ మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్‌లీస్ట్ సెవెంత్ మినిట్ కదా వరకు ఓపిక ఉంటదండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి ఆడియన్స్‌కి. హుహు. సో, సెవెంత్ మినిట్ లోపలన్నా వేసేయాలండి. హ్మ్. ఫోర్త్ మినిట్ లోపల వేసేయగలగాలండి హ్మ్. మాత్ర. ఓహో! ఈ ఈ ఈ ఈ ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో. ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది. హ్మ్. ఇక్కడి నుంచి ఇంకేముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇక్కడి నుంచి ఏముంటది? ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌కి రావాలండి క్లియర్‌గా. హ్మ్. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుద్దండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ యాస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత గాని, ఒక ఐటెమ్ సాంగ్ గాని, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలొచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్‌లో? నేను మామూలుగా చూస్తానంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు చాలా బావుందట. ఆహా! చేశారు పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకుమించి నేను చూడడం మానేయనండి. చూస్తాను. చూసి తెలుసుకోవాలి గదా నేను. అవును. నేర్చుకోవాలి గదా! ఓహో! ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి, చెడు 2 తెలుసుకోవాలి గదటండి. హ్మ్. హ్మ్. అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు. హ్మ్. దీన్ని పక్కకు పెట్టేద్దాం. హ్మ్. మంచి మాత్రమే మనం చెప్దాము. హ్మ్. ఈ మధ్యొచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు. 'కేజీఎఫ్', హ్మ్. సరే 'పుష్ప', హ్మ్. సరే కాకుండా మనకి 'ట్రిపుల్ ఆర్', హ్మ్. అంతకుముందు సరే 'బాహుబలి'. బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీసు ఇంట్లో తెలుగు కుటుంబాలు హ్మ్. వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు. ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు. డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో, వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీసు. ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు ఇవి. ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్‌లో. వాట్ డు యూ ఫీల్ సర్ యాస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. హ్మ్. హ్మ్. 'సలార్' సినిమా ఉంది మీకు. ఇట్స్ ఎన్ ఎంగేజ్డ్ వాటెవర్ ద వే ఇట్ మే బి. బట్ ఇట్స్ ఎన్ ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, మొమెంటమ్. ద యాహ్! మొమెంటమ్ ఈస్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్ అది. హ్మ్. అది ఎందులో ఉంటదో ఆ సినిమా అల్లా హిట్ అవుద్దండి. హ్మ్. హ్మ్. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు ఇది నిజం ఇది. హ్మ్. ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 మినిట్స్, 4 మినిట్స్ ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్! హ్మ్. మీ హ్మ్. సినిమాలన్నిట్లో మీరు పాటించారా? యెస్. 100% పాటించానండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి మీకు సినిమా మీ చూడండి సార్ మీకు లిస్ట్. ప్రతి సినిమాలోనూ గూడా మీకు ఈ టెంపో ఉంటదండి. హ్మ్. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్‌లోనో, థర్డ్ మినిట్‌లోనో ఏసేస్తానండి మాత్ర. హ్మ్. వేసేస్తా. హ్మ్. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. 'రాజేంద్రుడు గజేంద్రుడు' లేకపోతే 'మాయలోడు' మీ ఇష్టం. హ్మ్. మీకు అతడే ఒక 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసుకుందామండి. హ్మ్. మొదటి సినిమా గదా! అందులో ఏనుగుకి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు. ఇంకోటి పెడతాడు, ఇంకోటి పెడతారు. తర్వాత దాన్ని చంపేస్తారు. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగెళ్ళి ఇంకొకడు దొరుకుద్ది. అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి. హ్మ్. ఇంకొకడు దొరుకుద్ది. అది లాటరీలో. హ్మ్. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. కదా! చూడండి అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే కరెక్ట్. డెఫినిట్‌గా చూస్తారండి. మీకు ఇదే కాదు మీకు ఇంక్లూడింగ్ 'శుభలగ్నం', మీరు 'మావి చిగురు'. అసలు 'శుభలగ్నం' ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000కి అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి అది. అవును. అంటే మామూలుగా మనం మ మ యాక్చువల్‌గా ఇట్స్ ఎ ఫిల్మ్ ఆన్ ఎస్‌బీ అకౌంట్ అండి. హ్మ్. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో గనక తను ఆ జీవితం గనక గడపగలిగితే హ్మ్. మొగుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవునవును సార్. 'జగపతి అంటే బాబు' గారు. ఎస్‌బీ అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే ఇప్పుడు కొంతమందికి రూ. 2,000 వస్తాయండి. హ్మ్. మీకు తెలీదండి కొంతమందికి రూ. 1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. హ్మ్. కానీ ఏ భార్యలు అత్యాశగా ఉంటారా సార్ మరి? ఉండకూడదండి అక్కడ. అదే ఉండకూడదన్నది మీ పాయింట్. అంటే ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అదెక్కడైనా నిజ జీవితంలో ఏమన్నా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యూ వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. ఆహా! లేదండి. లేదండి. ఎప్పుడు అనుకోకుండా అలా అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు ఆ! దానిలో. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్. ఏమిటో
ఏమిటో ఏమిటో అది. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు అంటే బాలకృష్ణ గారు రీజనబుల్. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. హ్మ్. ఆ! అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. హ్మ్. 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 వజ్రం సినిమా హ్మ్. అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. హ్మ్. మీకప్పుడే అంటే ఫ్లాప్ అన్నీ ఒప్పేసుకుంటారా అప్పుడే వెంటనే వర్కౌట్ కానివి? ఒప్పేసుకుంటానండి. అంతే. అంతే. ఏమండి వన్స్ మంత్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి అది ఇంక మనకి థర్డ్ సినిమాయే అది. హ్మ్. హ్మ్. అంచేత ఒప్పేసుకోవడమే. హ్మ్. సో, అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని, ఎ అలాంటి వాళ్ళనే మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్నవాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తదండి. హ్మ్. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? 'రాజేంద్ర ప్రసాద్' గారున్నారు, 'జగపతి బాబు' గారున్నారు. లేదండి. ఎక్కడ రాలేదు. ఎక్కడ ఎక్కడ మీకు ఎక్కడ 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 ఇబ్బంది? అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు హ్మ్. అందులో ఏదైనా ఒకవేళ మనకి 100 రోజులు ఆడినా గాని సరిగ్గా ఆడలేదేమో అని గనక అనిపిస్తే, హ్మ్. అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్పు మాత్రం కాదండి. హ్మ్. ఓపెన్‌గా చెప్తానది. ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ హ్మ్. అనంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ మ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి కామెడీతో కూడా విడిపోయి టైమింగ్‌తో మళ్ళీ సెంటిమెంట్ పండించే అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు 'సౌందర్య' గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి. 'సౌందర్య' గారు ఇష్టమే, 'ఆమని' ఇష్టమే. హ్మ్. మీరెవరు ఇప్పుడు మీరు 'సౌందర్య' గారు, 'ఆమని' చెప్పామనుకోండి మీరు, హ్మ్. హూ ఈస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే. చెప్పలేం. ఎవరికి ఏ వారే. ఆ! ఎవరికి వారే. ఏమన్నా తీరే. హ్మ్. అంతే గదా! అది చివరికొచ్చేటప్పటికి అదే ఉంటది కదా! అవునవును. అలాగా మనం ఇటు 'జగపతి బాబు' చేశాడు నా సినిమాలో. 'ఆలీ' చేశాడు. ఏ 'యమలీల.' ఆ! ఆ! ఆ తర్వాత మన 'శ్రీకాంత్' చేశాడు. హ్మ్. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప అంటే ఆ కంటెంట్ చూసి జనం యెస్ శభాస్ రే కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపించలా. వేలెత్తి చూపెట్టలేదండి. హ్మ్. మీరు ఫ్యామిలీ బాయ్‌గా తీర్చిదిద్దిన అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు 'జగపతి బాబు' గారు. హ్మ్. ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్. యాహ్! అంటే బ్యాడ్ మంచి విలన్. డెబోనైర్ మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. అవును. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు? ఆయన చూసినప్పుడు మన 'జగపతి బాబు' ఇలా ఉన్నారని. పర్లేదండి. అంటే ఏ ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను. నేను పాత్రను పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన అంతే అంతవరకే. బట్ టు బి ఫ్రాంక్ ఈ మధ్య మీరేమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా? వచ్చిందా అసలు? నాకు తెలీదని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ హ్మ్. తగ్గిపోయాయి. ఆ! తగ్గిపోయాయండి. హ్మ్. బాగా తగ్గిపోయాయి. హ్మ్. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి హ్మ్. హ్మ్, బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళా సార్? కొత్త కాదండి. ఆ! అస్సలు కొత్త వాడనండి నేను. ఆ! కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమోనండి నాకు. హ్మ్. అంటే కొందరికైతే చేస్తాను. కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే హ్మ్. వాళ్ళు ఇంకా పైకి రాలేదు. వీళ్ళకి మనం గనక చిన్న క్యారెక్టర్ అలాంటిది గనక దొరికితే డెఫినిట్‌గా నిలబడిపోతారు హ్మ్. అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. హుహు. హుహు. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో. హ్మ్. ఇప్పుడు అవసరమా సార్ ఇంత ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ? ఎక్కడనో ఉన్నాడు. నాకు అనవసరం. నాకు నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకెందుకండి. అంతేనా? నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి. దట్స్ ఇట్ అండి. అయిపోయింది అక్కడితోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది? మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం? అడుగుతున్నా సార్. అంటే ఏ కారణం ఏంటని? ఏమి అనుకోకండి సార్. అంటే మీరు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో తెలీదు గానీ, హ్మ్. చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బానే కనపడతాడనుకో, హ్మ్. ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అనంటే, అయ్యబాబోయ్! కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటదో, బాగోదో మనకు తెలియనిది కదా! అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. హ్మ్. అక్కడికే అడిగిన మీరు వాళ్ళు అప్రోచ్ అయ్యారా ఎవరినైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి.
అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, వాళ్ళెవరండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. ఈ మరి అంతే. ఈ అంటే ఇంకేం మాట్లాడతాం? బాధపడలేదు మీరు అక్కడ. ఎక్కడ ఎక్కడ మ్మ్. ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. మ్మ్. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకి చేతనైతే ఏంటి, అంతే కదా. అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం.